అందరికీ నమస్కారం. ఈరోజు కథ గుండెల్లో నిరూపమే పార్ట్ 34. ఇక కథలోకి వెళితే కావ్య రిపోర్ట్స్ చూసి ఏడుస్తుంది. ఐశ్వర్య ఏమైంది కావ్య అంటుంది. కావ్య తనని తను కంట్రోల్ చేసుకుంటూ అక్క అది ఐశ్వర్య ప్రాబ్లం ఏంటి కావ్య, రిపోర్ట్స్లో ఏముంది? కావ్య ఐశ్వర్య కళ్ళల్లోకి చూస్తూ చెప్పలేక లేచి వాల్ దగ్గరకు వెళ్ళి అటుగా చూస్తూ ప్రాబ్లం చెబుతూ ఉంటుంది. ఐశ్వర్య విని అలాగే కొయ్యబారిన దానిలా అలాగే చైర్లో కూర్చొని ఉండిపోతుంది. కన్నెల్లో నుంచి కన్నీళ్లు రావటం లేదు, నోట్లో నుంచి మాట రావటం లేదు. కానీ ఆ క్షణం తన కళ్ళల్లో మనసులో విశాల్ మొదలుతున్నాడు. అందమైన విశాల్ నవ్వు. తన ప్రేమ తప్ప ఐశ్వర్యకి మరో ఆలోచన రావటం లేదు. మొత్తం విని పైకి లేస్తుంది. కావ్య చెప్పి ఐశ్వర్య వైపు చూస్తుంది. ఐశ్వర్య కావ్య వైపు చూసి బాయ్ కావ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య అలాగే అక్కడే ఉన్న సోఫాలో కులబడుతుంది. ఐశ్వర్య హాస్పిటల్ నుండి బయటకు వెళ్తుండగా శ్రీకాంత్ ఎదురుపడుతూ శ్రీకాంత్ హాయ్ బేబీ అంటాడు. ఐశ్వర్య కావ్య చెప్పిన మాటలే ఆలోచిస్తూ ఆయనని గమనించకుండా వెళ్ళిపోతుంది. శ్రీకాంత్ మనసులో ఏమైంది ఐశ్వర్యకి, ఎందుకు అంత పరధ్యానంగా వెళ్తుంది అనుకొని కావ్య క్యాబిన్కి వెళ్తాడు. శ్రీకాంత్ని చూడగానే కావ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకొని ఏడుస్తుంది. శ్రీకాంత్ కావ్య ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు ఓదార్పుగా. కావ్య బాధపడుతూనే అంతా చెబుతుంది. శ్రీకాంత్ స్టన్ అయి అలాగే ఉండిపోతాడు బాధగా. ప్రేమాలయంలో ఐశ్వర్య రాకకై విశాల్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఐశ్వర్య లోపలికి రావడం చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళి విశాల్ బంగారం నీ ఫ్రెండ్ ఏం చెప్పింది, అంతా బాగానే ఉంది కదా, ఏ ప్రాబ్లం లేదు కదా, బేబీ గ్రోత్ నీ హెల్త్ గురించి నీ ఫ్రెండ్ ఏం చెప్పింది చెప్పు బంగారు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఐశ్వర్య నవ్వి విశాల్ రెండు బుగ్గలు లాగుతూ ఏవండి శ్రీవారు, మీరు ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడితే నేను ఏం చెప్పాలి? రాజు వాళ్ళ దగ్గరకు ఎంటర్ అవుతూ సార్ని ఇప్పుడేం చూశారు మేడం, మీరు హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి గుమ్మం దగ్గర కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. మీరు ఇంటికి వచ్చి అంతా బాగానే ఉంది అని చెప్పే వరకు ఆయన టెన్షన్ అంతా ఇంత కాదు. మీరు సార్ని హాస్పిటల్కి వద్దని మంచి పని చేశారు, లేకపోతే హాస్పిటల్ ఈయన టెన్షన్ హడావిడి చూసి మీకు డాక్టర్కి చుక్కలు కనబడేవి అంటాడు నవ్వుతూ. విశాల్ రాజు వైపు సీరియస్ లుక్ పెట్టేసరికి రాజు మాటలకు ఐశ్వర్య విశాల్ వైపు చూసి తన భర్తకి తనపై ఉన్న ప్రేమకి కన్నీళ్లు వస్తుంటే విశాల్ అవి చూసి విశాల్ అయ్యో బంగారం ఎందుకు కన్నీళ్లు వస్తున్నాయి, రాజు మాటలు పట్టించుకోకు అంటూ కన్నీళ్లు తుడుస్తూ అంతా ఓకే కదా అంటాడు కంగారుగా. ఐశ్వర్య అంతా బాగానే ఉంది విశాల్, నువ్వు భయపడాల్సిన పనిలేదు, బేబీని సేఫ్గా నీ చేతిలో పెట్టే బాధ్యత నాది అంటుంది. నువ్వు టెన్షన్ అవ్వకు విశాల్. ఐశ్వర్య ముఖాన్ని దోసెల్లోకి తీసుకొని విశాల్ బంగారం నాకు బేబీ మాత్రమే కాదు నువ్వు కూడా సేఫ్గా కావాలి అంటాడు. ఆ మాటకు ఐశ్వర్య స్మైల్ చేసి సరేనండి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని రూమ్కి వెళ్ళిపోతుంది. ఐశ్వర్య వెళ్ళేవైపు విశాల్ చూస్తూ ఉంటాడు. రాజు ఏంటి మేడం గారి వైపు అలా చూస్తూ ఉన్నారు? విశాల్ ఏమో తెలియదు రాజు, ఎప్పుడు లేనిది ఐశ్వర్య ముఖంలో పైకి నవ్వు మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్లు కనిపించడం లేదు. రాజు సార్ మేడం గారు హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు కదా, ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఏమో, ఎంత హెల్దీగా ఉన్న వాళ్ళని కూడా డల్ చేస్తుంది. మేడం గారు అన్ని టెస్టులు చేయించుకొని అలసిపోయి ఉంటారు, అందుకే రాగానే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు. 2 అవర్స్ తర్వాత చూడండి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ నవ్వుతో మీ ముందుకు వస్తారు. విశాల్ ఏం టెస్టులో రాజు, ఇంతవరకు డాక్టర్ని తన రిపోర్ట్స్ని కానీ నాకు చూపించలేదు, ఏమన్నా అంటే ప్రామిస్ అంటుంది. అసలు ఈ ప్రామిస్ ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళని అనాలి ముందు అంటూ చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజు ఇంకెవరు నాలాంటి మేధావి కనిపెట్టింటాడు అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఈవినింగ్ రూములో ఐశ్వర్య హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక నిద్రపోయి లేచి ఫ్రెష్ అయ్యి బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. విశాల్ రూములోకి రావడం గమనించి మనసును కూడా మౌనంగా మార్చుకుంది. విశాల్
నవ్వుతూ వెళ్ళి ఐశ్వర్య పక్కన కూర్చుంటాడు. ఐశ్వర్య కూడా నవ్వి విశాల్ వైపే చూస్తూ ఉంటుంది. విశాల్, ఇప్పుడు ఎలా ఉంది బంగారం అంటాడు. ఐశ్వర్య, ఫైన్. విశాల్, విశాల్, బంగారం ఏమైనా తింటావా? ఐశ్వర్య, బాగా ఆకలిగా ఉంది విశాల్ అంటుంది. విశాల్, ఉండు ఇప్పుడే వస్తాను అని వెళ్ళి 5 మినిట్స్కి ఐశ్వర్య దగ్గరికి వస్తాడు. ఆ ప్లేట్లో ఐశ్వర్య ఫేవరెట్ నిమ్మకాయ పులిహోర, చికెన్ కర్రీ ఉన్నాయి. అది చూసి ఐశ్వర్య నవ్వి విశాల్ వైపు చూసి, ఏంటి నాకు ఇష్టమని ఆంటీ దగ్గర చేయించావా? విశాల్, లేదు, పిన్నిని ఎలా చేయాలో అడిగి నేనే స్వయంగా నీకోసం చేశాను. ఐశ్వర్య షాక్ అయ్యి, నా కోసం మీరు వంట చేశారా? విశాల్ నవ్వుతూ హా అంటాడు. ఐశ్వర్య, కానీ ఎందుకు విశాల్ నా కోసం వంట చేయడానికి కష్టపడ్డారు? విశాల్, ఐశ్వర్య పక్కనే కూర్చొని వంట ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే పెద్ద కష్టమేం కాదు, కానీ నీకోసం ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తాను బంగారం. ఐశ్వర్య విశాల్ ప్రేమకి అలాగే చూస్తూ ఉండిపోతుంది. విశాల్ బంగారం అంటూ మొదటి ముద్ద పెట్టి బాగుందా లేదా అన్నట్లు ఐశ్వర్య వైపు చూస్తాడు. ఐశ్వర్య తిని సీరియస్గా చూస్తుంటే విశాల్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఐశ్వర్యకి తినిపిస్తుంటే ఐశ్వర్య హ్యాపీగా తింటూ మధ్యలో విశాల్ వైపు చూసి, నువ్వు తిన్నావా విశాల్ అంటుంది. విశాల్, తిన్నాను, నువ్వు తిను అని నోటి వద్ద అన్నం పెడతాడు. ఐశ్వర్య కోపంగా చూస్తూ, నిజం చెప్పు. విశాల్, నిజం అంటే ఇంకా లేదు అంటాడు నవ్వుతూ. ఐశ్వర్య విశాల్ చేతిలో ప్లేట్ తీసుకొని విశాల్కి తినిపిస్తుంది. విశాల్కి ఐశ్వర్య తినిపిస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటున్నాడు విశాల్. బంగారం, అత్తయ్య కాల్ చేసింది, ఎల్లుండి నీ సీమంతంకి ముహూర్తం బాగుంది అంట. ఐశ్వర్య షాక్ అయ్యి విశాల్ వైపు చూస్తుంది. విశాల్, బంగారం, నేను గుడ్ న్యూస్ చెబితే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి అలా షాక్ అయ్యావేంటి? ఐశ్వర్య, అదేం లేదు విశాల్. విశాల్ మనసులో, ఎల్లుండి నీ సీమంతం రోజు నీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది బంగారం. ఆ రోజు నైట్ నీకు ఊహించని రీతిలో ప్రపోజ్ చేసి నీకు పెద్ద షాక్ ఇస్తాను అని నవ్వుకుంటాడు. ఐశ్వర్య విశాల్ తనలో తనే నవ్వుకోవడం చూసి, ఏమైంది విశాల్, ఎందుకు నవ్వుతున్నావు? విశాల్, ఏం లేదు బంగారం, నీ సీమంతం అరేంజ్మెంట్స్ అదిరిపోయేలా చేయాలి, నీ ముఖంలో సంతోషం చూడాలి, ఆ తరువాత నీకు నేను. ఐశ్వర్య, నాకు మీరు అనగానే విశాల్, బంగారం, అది చిన్న వర్క్ గుర్తుకు వచ్చింది, ఫుడ్ తినడం అయిపోవడంతో ప్లేట్ కింద పెట్టేసి వర్క్ చూసుకొని వస్తాను అని కిందికి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య విశాల్ వెళ్ళిపోయాక, సీమంతం రోజున నేను నీకు దూరం అవ్వబోతున్నాననే ఊహే భరించలేకపోతున్నా. మరి దూరంగా వెళ్ళగలనా? నిన్ను బాధ పెట్టగలనా? ఎందుకు నాకే ఇలా జరగాలి? ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే భర్త దొరికాడు అని, త్వరలో పండంటి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నా అని ఆనందపడే లోపే నా ఆనందం ఆవిరి చూసావా భగవంతుడా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనుకున్నట్టుగానే ప్రేమాలయంలో విశాల్ అంగరంగ వైభవంగా సీమంతం ఏర్పాట్లు చేశాడు. ఇల్లంతా బంధుమిత్రులు కలకలలాడుతోంది. భాగ్య హడావిడితో, అశ్విని ధనుష్ అల్లరితో, అందరి నవ్వులతో ఎంతో అందంగా కనిపిస్తుంది ప్రేమాలయం. అద్విక, మాయ కలిసి ఐశ్వర్యని రెడీ చేసి తీసుకొని వచ్చి సీమంతం చైర్లో కూర్చోబెడతారు. ఐశ్వర్యని చూసి మురిసిపోతుంటే, ఐశ్వర్య సిగ్గుతో తలదించుకుంటుంటే అశ్విని ఐశ్వర్యని ఆట పట్టిస్తుంది. పూజారి శోభ చెప్పడంతో విశాల్ వచ్చి ఐశ్వర్యకి గంధం పూసి గాజులు తొడిగి నుదటిన కుంకుమ పెట్టి అక్షింతలు వేస్తాడు. విశాల్ చేస్తుంటే ఐశ్వర్య సంతోషం కన్నీటి రూపంలో బయటకు వస్తాయి. విశాల్ అవి చూసి తూడుస్తూ, వద్దు బంగారం, నువ్వు సంతోషంతో కన్నీళ్ళు అయినా సరే నేను చూడలేను, ప్లీజ్ అంటాడు క్యూట్గా ఫేస్ పెట్టి. అంతే, నవ్వేస్తుంది. విశాల్ కూడా నవ్వి ఐశ్వర్య పక్కనే నిలబడి అమ్మలక్కలు ఐశ్వర్యకి నలుగు పెడుతుంటే చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా అందరూ వచ్చి ఐశ్వర్యపై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఐశ్వర్య వాళ్ళ నాన్న వైపు చూసి రమ్మని కళ్ళతో సైగ చేస్తుంది. ఉదయ్ వచ్చి అక్షింతలు తీసుకొని ఆశీర్వదించబోతుంటే ఐశ్వర్య, ఆగండి నాన్న. శోభ వైపు చూసి, అమ్మా నువ్వు రా అంటుంది. శోభ కూడా ఐశ్వర్య దగ్గరకు వెళ్తుంది. ఐశ్వర్య, అమ్మా నాన్న మీరిద్దరూ కలిసి మా ముగ్గురిని ఒకేసారి ఆశీర్వదించండి అంటుంది. ఉదయ్ శోభతో అక్కడ ఉన్న అందరూ అర్థం కానట్లు చూస్తారు ఐశ్వర్య వైపు, విశాల్తో సహా.
ఐశ్వర్య నవ్వుతూ, ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నేను చెప్పింది నేను, మా ఆయన, నా బిడ్డ గురించి. ముగ్గురమే కదా అంటుంది. ఐశ్వర్య మాటలకు అందరూ నవ్వుతారు. విశాల్ కూడా నవ్వి ఐశ్వర్య వైపు చూస్తాడు. ఐశ్వర్య, ఏంటి శ్రీవారు నా వైపు చూస్తున్నారు? ఆ, కానివ్వండి, మీ అత్త మామ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అంటుంది. విశాల్ శోభ కాలుకు మొక్కుతుండగా అశ్విని శోభ చేతికి అక్షింతలు అందిస్తుంది. అవి తీసుకొని విశాల్ తర్వాత ఐశ్వర్యపై వేస్తుంది. విశాల్ మొహమాటంగా ఉదయ్ కాళ్ళకు మొక్కుతాడు. ఉదయ్ మనస్ఫూర్తిగా విశాల్ని, ఐశ్వర్యని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. విశాల్ లేచి ముఖం పక్కకు తిప్పుకోగానే ఉదయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఐశ్వర్య చైర్లో నుంచి పైకి లేచి కోపంగా, ఆగండి నాన్న అంటుంది. ఉదయ్ ఆగి ఐశ్వర్య వైపు చూస్తాడు. విశాల్తో సహా అందరూ ఐశ్వర్య కోపానికి కారణం ఏంటి అన్నట్లు చూస్తున్నారు. ఐశ్వర్య విశాల్ వైపు తిరిగి, మన పెళ్లి జరిగినప్పటి నుంచి గమనిస్తున్నా, ఎందుకు మా నాన్నతో ఎడమొహం పెడమొహం అన్నట్లు ఉంటున్నారు? మా నాన్నతో మీకు గొడవేంటి? ఎందుకు మీరిద్దరూ మాట్లాడుకోవటం లేదు? కనీసం మీ ఇద్దరు ఒకరినొకరు చూసి మాట్లాడుకోవడం కాదు కదా, కనీసం నవ్వుకోవడం, విష్ చేయడం కూడా నేను చూడలేదు. ఎందుకు? శోభ, అమ్ములు అది అంటుండగానే ఐశ్వర్య, నేను ఆయన్ని అడుగుతున్నానమ్మా, నిన్ను కాదు అంటుంది. ఐశ్వర్య, చెప్పండి, మా నాన్న మిమ్మల్ని పలకరించినా పలకరు, దగ్గరకు వచ్చినా దూరంగా వెళ్ళిపోతారు, మాట్లాడాలని చూసినా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. ఎందుకని? ఏంటి మీ సమస్య? నాకు ఇప్పటికైనా చెబుతారా లేదా అంటుంది. విశాల్, బంగారం, తప్పకుండా చెబుతాను, కానీ ఇలా నలుగురి మధ్య కాదు, తరువాత పర్సనల్గా అంతా డీటెయిల్గా చెబుతాను, ప్లీజ్ అర్థం చేసుకో. ఐశ్వర్య, ఏం అర్థం చేసుకోవాలి? మన పెళ్లి జరిగినప్పటి నుంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నా, మీరేంటో మీ మనసేంటో నాకు అర్థం కావటం లేదు. విశాల్ షాక్ అయ్యి, బంగారం అది. ఐశ్వర్య, అది ఇది కాదండి, ఇప్పటికైనా నిజం చెబుతారా లేదా అంటుంది కోపంగా చూస్తూ. మోహన్ ఇన్వాల్వ్ అయ్యి, అమ్ములు, విశాల్ తర్వాత చెబుతాను అంటున్నాడు కదా, ఎందుకు బలవంతం పెడుతున్నావు? ఐశ్వర్య, అన్నయ్య, ఇది ఆయన నేను తేల్చుకోవాల్సిన సమస్య, ఇందులో మీరు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు అంటుంది. శోభ, ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు అమ్ములు విశాల్ని నిలదీస్తున్నావు? ఐశ్వర్య, ఇన్ని రోజులు ఆయనే చెబుతాడని ఎదురు చూశానమ్మా, ఇంకా ఎన్ని రోజులు చూడాలి? ఆయన వల్ల నాన్నకు కలిగే ఎన్ని అవమానాలు చూసి భరించాలి అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. ఐశ్వర్య కన్నీళ్లు చూస్తుంటే విశాల్కి కూడా కన్నీళ్లు ఆగటం లేదు. అయినా కంట్రోల్ చేసుకుంటూ అటువైపు చూస్తూ ఉన్నాడు. అందరూ ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా నిల్చొని ఉన్నారు. ఉదయ్, అమ్ములు, విశాల్ ఎప్పుడు నన్ను అవమానించలేదమ్మా, నువ్వు విశాల్ని అనవసరంగా నిందిస్తున్నావు. నా మాట విను అమ్ములు, విశాల్ని ఏమనకు. ఐశ్వర్య, ఆయన్ని వెనకేసుకొని రాకండి నాన్న, మీకు విలువ ఇవ్వకపోవడం, అంటరానివాడిలా దూరంగా ఉంచడం అవమానించినట్లు కాదా అంటుంది కోపంగా. ఐశ్వర్య మాటలకు విశాల్ స్టన్ అయి అలాగే నిలబడి ఐశ్వర్య మాటలకు బాధగా చూస్తూ ఉండిపోతాడు. ఐశ్వర్య, అయినా విశాల్కి నీకు గొడవ ఏంటి నాన్న? ఆ గొడవ వలన ఆయన స్పృహలో లేని నన్ను పీటల మీద నుంచి ఇంటికి తీసుకుని వచ్చేశాడా? అయినా ఆయన్ని నాకు ఇచ్చి పెళ్లి చేసింది మీరేగా. ఆయన బాధపడే పని పెళ్లిలో మీరేం చేశారు నాన్న? పెళ్ళి అయిన అప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని కోపంతో దూరంగా ఉంచడానికి ఐశ్వర్య మాటలకి విశాల్తో సహా ఉదయ్, శోభ, మోహన్, సంతోష్, రాజు, అశ్విని, కాజల్, విజయ్, అద్విక అందరికీ ఫీజులు ఎగిరిపోయాయి. విశాల్ మనసులో, అదేంటి, ఐశ్వర్యకి వాళ్ళ నాన్న చూసినవాడు నేను వేరని తెలుసు కదా, మరెందుకు ఇలా మాట్లాడుతుంది? ఒకవేళ వాళ్ళ నాన్నకు నాకు మధ్య గొడవేంటో తెలుసుకోవడానికా అని ఆలోచిస్తూ ఉండగా సంతోష్ మనసులో, అదేంటి, ఐశ్వర్యకి అన్ని విషయాలు తెలుసు కదా, మరెందుకు ఇలా మాట్లాడుతుంది? ఎందుకు కావాలనే గొడవ క్రియేట్ చేస్తుంది? అసలు ఏమైంది ఐశ్వర్యకి అని ఏదో చెప్పడానికి అడుగు ముందుకు వేస్తుండగా రామ్ చెయ్యి పట్టుకుంటాడు. సంతోష్ వాళ్ళ నాన్న వైపు చూస్తే అడ్డుపడొద్దు అన్నట్లు సైగ చేయడంతో ఎప్పుడు వాళ్ళ నాన్న మాట వినని సంతోష్ మొదటిసారి ఆగిపోతాడు. ఐశ్వర్య, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉన్నారే, చెప్పండి, అసలు ఏం జరిగింది? రామ్ ఇన్వాల్వ్ అయ్యి, నేను చెబుతాను ఐశ్వర్య. రామ్ మాటలకు విశాల్, సంతోష్, మోహన్, ఉదయ్ షాక్ అయి చూస్తారు. ఐశ్వర్య, అంకుల్, మీకు తెలుసా? రామ్, నాకే కాదు నీకు తప్ప ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. సంతోష్,
డాడ్, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అంటాడు. రామ్, బాగా సంతోష్ అంటాడు. ఐశ్వర్య, అంకుల్ మీరు చెప్పేది నిజమా? రామ్, అవును ఐశ్వర్య, నీకు తెలియనివి చాలానే జరిగాయి. అసలు మీ నాన్న నిన్ను ఈ విశాల్కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకోలేదు. ఉదయ్ కోపంగా రామ్ అంటాడు. రామ్, నన్ను ఆపకు ఉదయ్, ఈ విశాల్ వల్ల మనం చాలా నష్టపోయాం, ఐశ్వర్యతో సహా. విశాల్ రామ్ మాటలకు కోపంతో పిడికిలి బిగిస్తాడు. ఐశ్వర్య షాక్ అయినట్లు యాక్ట్ చేస్తుంది. వాట్, ఏంటి అంకుల్ మీరు చెప్పేది? రామ్, ఎస్ ఐశ్వర్య, నిజానికి నీ చెల్లెలు కాదు, నువ్వు నా ఇంటి కోడలిగా రావాల్సిన దానివి. ఇదిగో నీ భర్త విశాల్ నా కొడుకు సంతోష్కి కళ్ళబొల్లి మాటలు చెప్పి పెళ్లి పీటల నుంచి తప్పించి, తర్వాత విశాల్ సంతోష్ స్నానంలోకి వచ్చి నీ మెడలో తాళి కట్టి నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చేశాడు ఐశ్వర్య. కానీ అలా చేయాల్సిన అవసరం విశాల్కేంటంకుల్? రామ్, పగ, నీ తండ్రిపై విశాల్కి ఉన్న పగ. ఆ పగతోనే బిజినెస్ పరంగా మమ్మల్ని దెబ్బకొట్టి మీ నాన్నను నన్ను రోడ్డు మీదకు లాగాలి అనేదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఐశ్వర్య స్టన్ అయి విశాల్ వైపు నిజమా అన్నట్లు చూస్తుంది. విశాల్ మౌనంగా తల పక్కకు తిప్పుకుంటాడు. రామ్, యాక్సిడెంట్లో చనిపోయిన తన తల్లిదండ్రుల చావుకు నీ తండ్రి నేనే కారణం అనుకొని చిన్నప్పటి నుంచి ఇప్పటికీ మాపై పగ పెంచుకొని ఇప్పటి వరకు కూడా మాపై కోపంతో రగిలిపోతున్నాడు. ఐశ్వర్య, అంటే మీరు నన్ను పెళ్లి చేసుకొని పెళ్లి పీటలపై నుంచి తీసుకుని రావడం వెనుక కారణం మా నాన్నపై పగ తీర్చుకోవడానికా? విశాల్, బంగారం, పగ కాదు, నీకు ముందే తెలుసు కదా నేను మీ నాన్న చూసిన పెళ్లి కొడుకు కాదని. నేను నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్న ఐశ్వర్య, పగతో నిన్ను పెళ్లి చేసుకోలేదు. పైగా నువ్వు కూడా నన్ను 3 ఇయర్స్గా లవ్ చేస్తున్నట్లు చెప్పావుగా. ఐశ్వర్య కోపంగా, అలా అని నేనెప్పుడు మీతో చెప్పాను? నేను నా మనసులో మాటలు నా ఫ్రెండ్ క్రిష్తో తప్ప మరెవ్వరితో షేర్ చేసుకోలేదు. మరి ఈ విషయాలు మీకు ఎలా తెలుసు చెప్పండి? విశాల్, అది బంగారం. ఐశ్వర్య, విశాల్ చెయ్యి తలపై పెట్టుకొని, ఇప్పుడు చెప్పండి మీకు ఎలా తెలుసు? విశాల్, నువ్వు ఫ్రెండ్ అనుకుంటున్న క్రిష్ ఎవరో కాదు, నేనే. ఇన్ని రోజులు ఒక ఫ్రెండ్లా నీతో మాట్లాడిన క్రిష్ రేడియో జాకీ క్రిష్ నేనే అంటాడు. విశాల్ మాటలకు అందరూ షాక్ అవుతారు. ఐశ్వర్య, విశాల్ చెయ్యి తీసేసి, హో, మీ పూర్తి పేరు విశాల్ కృష్ణతేజ్ వర్మ కదూ? కృష్ణాని క్రిష్గా మార్చుకొని నన్ను పిచ్చిదాన్ని చేసి ఇన్ని రోజులు మోసం చేసి నా మనసులో విషయాలు తెలుసుకుంటూ వచ్చారు అన్నమాట. విశాల్, బంగారం ప్లీజ్, నిన్ను మోసం చేయాలి అనుకోలేదు. అసలు ఎందుకు అలా చేశాను అంటే? ఐశ్వర్య, వద్దు, మీరేమీ చెప్పొద్దు. ఇన్ని రోజులు మీ మాటలు విని నేను మోసపోయింది చాలు. ఇకపై మీ మాటలు విని ఇంకా మోసపోవాలి అనుకోవడం లేదు. ఐశ్వర్య మాటలు విశాల్కి చాలా బాధగా అనిపిస్తాయి. ఐశ్వర్య ఏడుస్తూ కడుపుపై ఒక చెయ్యి పెట్టుకొని మరొక చేత్తో కన్నీళ్లు తుడుచుకుంటూ, మిమ్మల్ని ఎంత నమ్మాను, ఎంతగా ప్రేమించాను, నన్ను మోసం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మా నాన్నపై పగ తీర్చుకోవడానికి నన్ను బలిపశువును చేస్తారా? ఇది మీకు న్యాయమా విశాల్ అంటుంది. విశాల్కి ఐశ్వర్య ప్రతి మాట గుండెకు గాయం చేస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు. మోహన్, ఇక చాలు అమ్ములు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇక తూటల్లాంటి మాటలు మాట్లాడి విశాల్ని బాధ పెట్టకు. ఐశ్వర్య కోపంగా, ఎవరిని బాధ పెడుతున్నారు అన్నయ్య? ఆయనే కాదు, మీరంతా కూడా నా దగ్గర నిజం దాచి నన్ను మోసం చేశారు. ఆయన్నే కాదు, మీ ఎవరిని కూడా నేను క్షమించేది లేదు. శోభ, అమ్ములు, నిజం తెలుసుకోకుండా నీకు నచ్చినట్లు అంటుండగా ఐశ్వర్య గట్టిగా, అమ్మా, మీలో ఎవరు మా మధ్యలో దూరి మాట్లాడినా నా శవాన్ని చూస్తారు అంటుంది. అందరూ ఐశ్వర్య మాటకు షాక్ అవుతారు. విశాల్ ఐశ్వర్య ముందుకు భుజాలపై చేతులు వేసి, బంగారం, నేను చెప్పేది విను. అసలు ఏం జరిగింది అంటే? ఐశ్వర్య కోపంగా, చేతులు తీయండి అంటుంది. విశాల్ ఎప్పుడు చూడని ఐశ్వర్య కోపాన్ని చూసి షాక్ అవుతాడు. విశాల్ చేతులు తనపై నుంచి విసిరుకొడుతూ, చేతులు తీయమన్నానుగా అంటుంది గట్టిగా. అందరూ ఉలిక్కిపడి స్టన్ అయి ఐశ్వర్య వైపు చూస్తున్నారు. ఐశ్వర్య విశాల్ ముందు నిలబడి, మీరు చెప్పేది కాదు, నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. విశాల్ ఏంటి అన్నట్లు ఐశ్వర్య వైపు చూస్తాడు. ఐశ్వర్య అబద్ధం చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే నేను నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ చచ్చినంత ఒట్టు అని తలపై చెయ్యి పెట్టుకుంటుంది. విశాల్ చెయ్యి చాచి గట్టిగా ఐశ్వర్య అంటాడు. ఐశ్వర్య కోపంగా, మీకు మా నాన్నపై పగ నిజమా అంటుంది.
విశాల్ హా అంటాడు. ఐశ్వర్య మీరు మా నాన్నని రోడ్డుపైకి లాగాలి అనుకున్నారా? విశాల్ అవును. కానీ అంటుండగా ఐశ్వర్య చెయ్యి చూపించి వద్దు ఇంకేం చెప్పొద్దు అని ఏడుస్తూ అందరి వైపు చూస్తూ అందరికీ నిజం తెలిసి కూడా నాతో ఏ ఒక్కరూ చెప్పకుండా నన్ను అందరూ చీట్ చేశారు. ఇక నేను ఎవరిని నమ్మాలి అంటూ విశాల్ వైపు చూసి నన్ను ప్రేమించని భర్తతో నేను కలిసి ఉండలేను అంటుంది. విశాల్ స్టన్ అయి చూస్తాడు. ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఏం చెప్పినా ఐశ్వర్య వినే పరిస్థితిలో లేదు. నిజానికి విశాల్ లాగే అందరి పరిస్థితి ఉంది అయోమయంగా. ఐశ్వర్య శోభ వైపు చూసి అలాగని నాకు నిజం చెప్పకుండా నన్ను మోసం చేసిన మీతో కూడా నేను ఉండలేను అంటూ గుమ్మం వైపు అడుగులు వేస్తుంటే శోభ బాధగా అమ్ములు ఎక్కడికి? ఐశ్వర్య నేను ఈ ఇంటి నుండి ఈ మనిషి నుంచి మీ అందరి నుండి దూరంగా వెళ్ళిపోతున్నానమ్మా. విశాల్ నో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటాడు. ఐశ్వర్య విశాల్ వైపు తిరిగి నన్ను ఆపాలి అని చూసినా నా వెంట వచ్చిన నే శవాన్ని చూస్తారు అంటుంది. విశాల్ కోపంగా ఐశ్వర్య అంటాడు. ఐశ్వర్య నువ్వు కోప్పడ్డా సరే నేను చెప్పిందే చేస్తా. నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ నీకు క్షేమంగా కావాలంటే నన్ను ఆపకు. విశాల్ ఏంటి నీ బిడ్డ అంటే ఆ బిడ్డకు నువ్వు ఏమీ కావా? ఐశ్వర్య ఏ క్షణమైతే నువ్వు నన్ను మోసం చేసి నీ పగ తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నావు అని తెలిసిందో ఆ క్షణం నీపై ఈ బిడ్డపై ప్రేమ చచ్చి బంధం తెగిపోయింది. నిజానికి అబార్షన్ ఛాన్స్ లేక తప్పదు కాబట్టి 2 months తర్వాత కని నీ మొహాన కొట్టి నీలాగే దీని పీడని కూడా వదిలించుకుంటాను అంటుంది. విశాల్కి ఐశ్వర్య మాటలు వినడానికి కష్టంగా ఉన్నాయి. తట్టుకోలేక ప్లీజ్ ఐశ్వర్య అంత మాట అనకు. కడుపులో బిడ్డ మన ఇద్దరి ప్రేమకు గుర్తు. అలా మాట్లాడి నన్ను చంపకు ప్లీజ్ ప్లీజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ నిష్పై కూర్చుంటూ అంటాడు. విశాల్ కన్నీళ్లు చూసి ఐశ్వర్య అప్పటి వరకు కంట్రోల్ చేసుకుంటున్న బాధ తన్నుకు వస్తుంటే విశాల్ వెనకే నిలబడి ఉన్న రామ్ని చూస్తుంది. రామ్ కంట్రోల్ తల్లి అని కళ్ళతో సైగ చేయడంతో ఐశ్వర్య తన బాధని గొంతులోనే దిగమింగుతూ నేను కూడా ఎన్ని రోజులు ఈ బిడ్డని మన ప్రేమ కానుక అనుకున్నాను. కానీ నీ పగకి ప్రతిరూపం అని ఈరోజు తెలిసాక నాకు ఈ బిడ్డ అక్కర్లేదు. నాకు ఈ బిడ్డని కనాలని లేదు. కుదిరితే చంపేయాలని అనిపిస్తుంది. అనేలోపే ఐశ్వర్య చంప పగులుతుంది అని శోభ లాగిపెట్టి కొట్టుంటుంది. విశాల్తో సహా అందరూ షాక్ అవుతారు. శోభ కొట్టి ఏంటే వింటున్నాం కదా అని ఓ రెచ్చిపోతున్నావు. నిజ నిజాలు తెలుసుకోకుండా కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. కడుపుతో ఉన్నావు కదా అని అందరూ చూస్తూ ఉంటే నీ ఇష్టానికి నువ్వు మాట్లాడి విశాల్ని నీ కడుపులోని బిడ్డకి నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను. నువ్వు చస్తాను అని బెదిరించడం కాదు నేనే చంపేస్తాను. విశాల్ కోపంగా అత్తయ్య అంటాడు. ఐశ్వర్య చంపు అమ్మ చంపు. మీరంతా ఆడిన నాటకాలకు మోసానికి నాకు ఈ క్షణమే చావాలి అని ఉంది. చంపేయ్ పీడ పోతుంది అంటుంది కోపంగా. విశాల్ వద్దు బంగారం అంత మాట అనకు. నీకు ఏమైనా అయినా మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను అంటాడు. ఐశ్వర్యకి విశాల్ మాటలు గుండెకు గుచ్చుకుంటాయి. నీ మాయమాటలు విని నేను ఇంకా మోసపోలేను. నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను అని బయటకు వెళ్ళిపోతుంది. తన వెనకే విశాల్తో సహా అందరూ బయటకు వెళ్తారు. రామ్ ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి ఐశ్వర్య అని పిలుస్తాడు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా వెళ్ళడం వద్దు ఐశ్వర్య. నువ్వు నా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టవలసిన దానివి. కానీ ఇప్పుడు కూతురుగా నా ఇంటిలో అడుగు పెడతావా తల్లి అంటాడు. విశాల్తో సహా అందరూ రామ్ మాటలకు షాక్ అయి చూస్తారు. ఐశ్వర్య సరే అని రామ్ కారెక్కి వెళ్ళిపోతుంది. ఐశ్వర్య తనని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోవడంతో విశాల్కి కోపం బాధ తన్నుకు వస్తుంటే లోపలికి వెళ్ళిపోతాడు. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.